ఈ సినిమాని చూసినప్పుడు కొత్తగా అనిపించిందానికంటే మన ఆనంద్ కానివ్వండి, శ్రేయోభిలాషి కానివ్వండి, ఈ సినిమాలు ఒక మంచి కమర్షియల్ సినిమాలు నడుస్తున్న టైంలో అది రిలీజ్ అయ్యి కూడా అందరినీ అంటే నోటి మీద వేయించిందేమో అనిపించింది ఆ సినిమా చూసినప్పుడు. అలాంటి ఆ జోన్లో వచ్చిన మీ సినిమాలు అన్నీ కూడా నేను ఎప్పుడు మా నాన్నతో అదే చెప్తుంటాను. నాకు ఇలాంటి కథలు తెచ్చినప్పుడు అలా చెప్తుంటాను. ఇది ఇది కొంచెం భయం వేస్తుంది, ఒరే పిచ్చోడని. మనం భోజనం చేస్తుంటాం, అన్నం పెట్టుకున్నాం, కూర వేసుకుంటాం, అన్నం పెట్టుకున్నాం, పచ్చడి వేసుకుంటాం, అన్నం పెట్టుకున్నాం, సాంబార్ వేసుకుంటాం. నువ్వు ఊరగాయ వేసుకుంటే ఎలా ఉంటుంది? ఈ సినిమాలతో పోదు, కమర్షియల్ సినిమాలు వస్తున్నా వీటికి ఉన్న వాల్యూ వీటికి ఉంది. నా నమ్మకం అండి, ఫస్ట్ నుంచి ఉన్నది, ఫస్ట్ నుంచి జరిగింది. ఎప్పుడు కూడా ఏంటంటే ఈ కుటుంబ కథా చిత్రాలు ఊరగాయలు అంటే చక్కని ఎన్ని ఐటమ్స్ తిన్నా గబుక్కున ఊరగాయ ఆ చిన్న ఆ టచ్ అని ఉంటుంది అనేది నా నమ్మకం. ఆ సినిమాలో మీకు చెప్పిన రూపాయి డైలాగ్ ఉంటుంది చూసారా, అవి రేర్ ఫిల్మ్స్ అండి. అలాంటి సినిమాలు రోజు రావు, ఇప్పుడు ఒకసారి వస్తే అవి మాన్యుమెంట్స్గా మిగిలిపోతాయి. అంటే ముత్యాలు